భారతదేశ వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ అనేది నిజంగా ఇది మావోయిస్టులకి పెద్ద ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఆపరేషన్ కగార్ని ఎందుకని తలబెట్టింది? అసలు ఈ ఆపరేషన్ కగార్ వెనకాల ఉండేటువంటి అసలు రహస్యం ఏంటిది? బయట చర్చించుకుంటున్నటువంటి వాదోపవాదాలు ఏంటి? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. మనతోనే ప్రముఖ సామాజికవేత్త మారుత్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, మీరు ఒక సామాజికవేత్త. మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మీరు చాలా నిగూఢంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జనరల్గా. అయితే ఇప్పుడు పహల్గామ్ అటాక్ కానీ, సింధూర్ ఆపరేషన్ కానీ, కగార్ ఆపరేషన్ కానీ, ఆపరేషన్ కగార్, మనం కగార్ ఫస్ట్ మాట్లాడదాం. ఆపరేషన్ కగార్ ఇది ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఉండేటువంటి ఆంతర్యం ఏంటిది? మీరేం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ కగార్ ప్రధానంగా మావోయిస్ట్ పార్టీ, ఆ పార్టీని తుడిచిపెట్టాలి అనేటువంటిది లక్ష్యంగా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే మావోయిస్ట్ పార్టీని తుడిచిపెట్టడం అనేటువంటిది వ్యక్తులుగా కొంతమందిని చంపటం, కొన్ని ప్రదేశాల్లో వాళ్ళని లేకుండా చేయటం సాధ్యం అవుతుందేమో, కానీ ఈ మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది ఒక ఆలోచన విధానానికి సంబంధించినటువంటి పార్టీ. ఆ ఆలోచన విధానాన్ని తుడిచిపెట్టడం దేశంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్న నాయకత్వాన్ని నువ్వు తుడిచిపెట్టచ్చు, రేపు కొత్త వాళ్ళు ఆ ఆలోచనలతో ముందుకు వస్తారు. ఇవాళ మావోయిస్ట్ పార్టీగా నువ్వు దాన్ని తుడిచిపెట్టవచ్చు, రేపు ఇంకొక విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా అది ముందుకు రావచ్చు. కాబట్టి ఒక ఆలోచన విధానాన్ని తుడిచిపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇది ఒకటి. రెండవది, అసలు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ లేదా ఈ విప్లవకర పార్టీలు చెప్తున్నది ఏమిటి, దాని సారాంశం ఏమిటి, అది ఇవాళున్న ప్రభుత్వాలకి ఎందుకు వ్యతిరేకమైనది, ఎలా నష్టదాయకమైనది? వీళ్ళు చెప్తున్నది ఏమిటి అనంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి అవుతున్నటువంటి సంపదంతా కూడా ప్రజలందరికీ కూడా సమానంగా పంచాలి అనేది వాళ్ళ ఆశయం. మావోయిజం కానీ, రకరకాల విప్లవ కమ్యూనిస్టులు కానీ, ఎవరిదైనా కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే దేశ సంపద ప్రజలందరిది, అది అందరికీ సమానంగా పంపిణీ కావాలి. ఇది వాళ్ళ ఆలోచన. అయితే మన రాజ్యాంగంలో మనం రాసుకున్న దాంట్లో ఒక హక్కు ఉన్నది. అదేంటంటే సొంత ఆస్తి కలిగి ఉండటం, దాని మీద వివిధ రకాలుగా కొన్ని లిమిటేషన్స్ ఉండటం కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఎవరైనా, ఇది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నది, ఈ మొత్తం కాలం అంతటా కూడా ఈ మావోయిస్టులకి ప్రభుత్వాలకి మధ్య కొంత ఒక వైరుధ్యం నడుస్తూ ఉన్నది. అది ఏ స్థాయిలో ఉన్నది, వాళ్లతో ప్రత్యక్ష యుద్ధంలో ఉన్నారా, లేదు కొంత శాంతి చర్చలు జరిపారా, లేదు కొంతకాలం ఇద్దరూ కూడా ఆయుధ కాల్పుల విరమణ పాటించారా, ఇవన్నీ వేరే వేరే విషయాలు. ఇవాళ మన రాజ్యాంగం కొన్ని విషయాల్ని స్పష్టంగా చెప్తున్నది. ఉదాహరణకి, ఒక గ్రామంలో భూములు ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే ఆ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. మీకు తెలుసు, జాతీయ రహదారులు నిర్మించేటప్పుడు అల్లా కూడా ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి, ప్రజలతో మాట్లాడుతుంటాయి, ప్రభుత్వాలు కాంపెన్సేషన్లు పెంచిస్తూ ఉంటాయి, ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీ హక్కుల చట్టం వేరుగా ఉన్నది. ఆ చట్టం ప్రకారం ఆదివాసీలు అంగీకరించకుండా అక్కడ ఏ పని చేయటానికి లేదు, అక్కడ భూములు అమ్మటానికి వీల్లేదు, స్వాధీనం చేసుకోవటానికి వీల్లేదు. ఇది ఒక విషయం. రెండవది, వాళ్ళని కన్విన్స్ చేసినా కూడా అందులో వచ్చే లాభాల్లో వాళ్ళకి వాటా ఇవ్వాలి, అందులో వాళ్ళకి పార్టిసిపేషన్ ఉండాలి. కేవలం ఆ భూములు తీసుకోవటమే కాదు, లేదా అక్కడ మైనింగ్ వ్యవహారాలు నిర్వహించటమే కాదు,
ఇలాంటి పకడ్బందీ చట్టాలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఓకే. ఈ రక్షణ నుంచి ఆదివాసీలకి రాజ్యాంగం ఇచ్చిన రక్షణ నుంచి ప్రభుత్వాలు వాళ్ళని పక్కకు జరపటం కష్టం అవుతున్నది. రెండవది, ఇక్కడ మావోయిస్ట్ పార్టీ సమస్య వస్తున్నది. మావోయిస్ట్ పార్టీ చాలా కాలంగా ఈ మొత్తం వాటెవర్ దండకారణ్యం కావచ్చు, బస్తర్ కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అటు జార్ఖండ్, ఇటు ఒరిస్సా, ఇటు తెలంగాణ, ఈ అన్ని ప్రాంతాల్లో విస్తరించున్నటువంటి అటవీ ప్రాంతంలో అక్కడ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటాలకు అండగా మావోయిస్ట్ పార్టీ నిలబడుతున్నది. అవి సాధారణ పోరాటాల దగ్గర నుంచి ఇప్పుడు మైనింగ్ పోరాటాల దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఓకే. వీటిల్ని తవ్వి తీయాలి అంటే ఆదివాసీల అనుమతి, లేకపోతే అక్కడ గ్రామ సభల అనుమతి కావాలి. ప్లస్ వాళ్ళని దానిలో భాగస్వామ్యం చేయాలి, ఆ లాభాల్లో వాళ్ళకి వాటా ఇవ్వాలి. ఇది రాజ్యాంగం చెప్తున్నది. దీన్నంతా పక్కన పెట్టేసి ఆ మొత్తం మైనింగ్ సంపదని కూడా కొంతమంది కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కోసం అసలు అక్కడ ఆదివాసీలే లేకుండా చెయ్యాలి అనేది ఒక కుట్ర. రెండవది, ఈ కుట్రని అమలు చేయాలంటే దానికి అడ్డంగా మావోయిస్టులు ఉన్నారు. సో మావోయిస్టుల్ని నిర్మూలించడం అనేది మొదటి కర్తవ్యం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మావోయిస్టులు కానీ ఆదివాసీలు కానీ వీళ్ళందరూ ఎవరు? మన దేశంలో మన రాజ్యాంగం కింద బతుకుతున్నటువంటి పౌరులు. వీళ్ళని రాజ్యాంగపరంగా ఏదైనా కన్విన్స్ చేయటం కానీ, అరెస్టులు చేయటం కానీ ఏదైనా చెయ్యవచ్చు. ఇప్పుడు వాళ్ళు దానికి ఒక వంక ఏంటంటే మావోయిస్టులు కూడా ఆయుధాలతో ఉన్నారు కాబట్టి కాల్పులు తప్పటం లేదు. గత 3 నెలలుగా మావోయిస్టులు శాంతి చర్చల కోసం సందేశాలు పంపుతున్నారు. మేము కాల్పుల విరమణ పాటిస్తున్నాం, మీరు మమ్మల్ని శాంతి చర్చలకి పిలవండి అని చెప్పి చెప్తున్నారు. పైగా కొన్ని వందల మందిగా ఉన్నటువంటి లేదా 1000 మందిగా ఉన్నటువంటి వాళ్ళ మీదకి దాదాపు కొన్ని ప్లటూన్ల పారామిలిటరీ బలగాల్ని, మిలిటరీ సామాగ్రిని, పోలీసులని, అట్లాగే అక్కడ ఒక కోవర్ట్ వ్యవస్థ తయారు చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని చుట్టుముట్టి శాంతి చర్చలు చేద్దామంటున్నా కూడా కాల్చి చంపటం అనేటువంటి విషయం ఇందులో కీలకమైంది. రైట్. ఇప్పుడు ఈ కగార్ వెనకాల ఉన్న రహస్యం బిజినెసా? ఒకటి బిజినెస్, ప్రధానమైనది బిజినెసా? అంతే. రెండవది, అక్కడ మావోయిస్ట్ పార్టీ జనతన సర్కార్ అనేటువంటిది ప్యారలల్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు ఆదివాసీల్ని అలా అనాగరికంగా వదిలేయటం కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి చదువు సంఖ్యలు కావాలి, ఆరోగ్యం కావాలి. కానీ వాళ్ళకి అక్కడికి వెళ్ళటానికి రోడ్లు మాత్రమే వేసి వాళ్ళని వడ్డీ వ్యాపారస్తుల వలలో చిక్కెట్టు చేసి వాళ్ళని కూడా వాళ్ళకి ప్రభుత్వాలకి పాలక వర్గాలకి ఓట్లు వేసే ప్రజలుగా మార్చడంలో భాగంగా మాత్రమే ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి తప్ప నిజంగా వాళ్ళని ఒక మంచి పౌరులుగా తయారు చేసుకోవటానికి వాళ్ళకి పథకాలు ఏం లేవు. రైట్. ఈ ఆపరేషన్ కగార్ ఇప్పుడు సరే ఇది పక్కన పెడదాం, కానీ మొన్న అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2026 జూన్ జూలై కల్లా ఈ మావోయిజం అనేది లేకుండా చేస్తాం అని ఒక స్టేట్మెంట్. మరి దీన్ని మీరు ఎలా? మావోయిజం అనేది మన దేశానికి పరిమితమైంది కాదు, అది అమిత్ షా గారు తెలుసుకోవాలి. ఓకే. మన దేశంలో మావోయిజం లేకుండా చేస్తానంటాం ఒక విషయం, అసలు మావోయిజమే లేకుండా చేస్తామంటాం తెలివి తక్కువతనం. మన దేశంలో మావోయిజం లేకుండా చేస్తానంటాం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మావోయిజం అనేటువంటిది ఒక ఆలోచన విధానం, కొంతమంది మనుషులు కాదు. అదేదో బీజేపీ పార్టీలాగా కొంతమంది మనుషులు కాదు కదా. లేకపోతే ఒక పార్టీలా కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉంది, కాకపోతే వాళ్ళకు ఓట్లో సీట్లో ఏవో తగ్గినాయి. అంతేగాని ఈ నిర్మూలించటం అనే పదజాలం అది సొంత పౌరుల మీద, ఇది చాలా తప్పు.
ఇక్కడ ఇక్కడ నిర్మూలిస్తామనేటువంటిది ప్రభుత్వాలు మాట్లాడటం చాలా తప్పు. పేదరికాన్ని నిర్మూలిస్తానని మంచి విషయం, కానీ చదువుని నిర్మూలిస్తామంటే చెడ్డ విషయం, వ్యక్తుల్ని నిర్మూలిస్తామంటే చెడ్డ విషయం. మేము అక్కడ ఉన్నటువంటి ప్రజల దుర్భర పరిస్థితుల్ని మారుస్తాం. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా అక్కడ ఉన్న ఆదివాసీలు నిజంగా వాళ్ళకి మంచి జీవన పరిస్థితుల్ని కల్పిస్తే మావోయిస్టులు వాళ్ళకి ఎలా ఎందుకు ఉండాలి? అసలు మావోయిస్టులు అడుగుతున్నది ఏంటి? మంచి జీవన పరిస్థితులే కదా వాళ్ళకి. మరి నీకు వాళ్ళతో వచ్చినటువంటి వైరుధ్యం ఏమిటి? మొన్న కాల్పుల్లో కేశవరావు గారు మరణించారు, కానీ కేశవరావు గారి మరణం వెనకాల ఇంకొక కోణం దాగుంది అనేది కొంతమంది చర్చించుకుంటున్నారు. అది మీ వద్దకు వచ్చి ఉండాలి నాకు తెలిసి. అయితే ఏం మాట్లాడతారు దాని గురించి? ఇప్పుడు నంబాల కేశవరావు ఆ పార్టీకి, ఆ మావోయిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఇంత ఇవాళ హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చాలా మేము విజయం సాధించామని మాట్లాడుతున్నారు. నిజానికి నంబాల కేశవరావు 72 ఏళ్ల వృద్ధుడు. అవును, అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నవాడిని పట్టుకొచ్చి చంపి దానికి తొడలు జరుచుకోవటం అనేటువంటిది ఇది వికృత క్రీడ తప్ప వేరే ఏం కాదు. హాస్పిటల్లో ఉన్న కేశవరావుని తీసుకెళ్లి చంపిలా ఎన్కౌంటర్ కాదు అది కాదనే మనకున్న సమాచారం. ఎందుకంటే అక్కడ మృతదేహం ఉన్న పరిస్థితిని కానీ, అతని జుట్టుకి రంగు వేసున్న విషయం, నీట్గా గడ్డం చేసుకొని ఉన్న విషయం దానిలోనే తెలుస్తుంది కదా. అడవుల్లో మిలిటరీ దళాలతో పాటు తిరిగే వాళ్ళు రోజువారీ గడ్డాలు చేసుకొని జుట్టులకు రంగు వేసుకొని ఉండలేరు కదా. ఆయన ఒక షెల్టర్ కోసం జుట్టుకు రంగు వేసుకొని ఎక్కడికో వెళ్ళిన మనిషిని ఆ సమాచారం లీక్ అవటంతో పట్టుకొని మీరు పాయింట్ కణత మీద కాల్చి చంపి, ఆ గుర్తు కూడా కనపడుతున్నది, కాల్చి చంపి అక్కడ పడేసి అక్కడ చచ్చిపోయిన వాళ్ళల్లో 16 మంది స్త్రీలు ఉన్నారు 26 మందిలో. వాళ్ళల్లో కొంతమంది ఆదివాసీలు ఉన్నారు. అట్లాగే మావోయిస్ట్ పార్టీ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళ సెక్రటరీ గనక అడవిలో ఉంటే అతనికి 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని చెబుతున్నారు. మీకు ఇట్లా ఆటోమేటిక్గా చిక్కేట్టుగా ఉండడు కదా. యాక్చువల్గా అక్కడ హిడ్మా కోసం వెళ్ళారు అనేటువంటిది ఒక సమాచారం. హిడ్మా దొరకలేదు. అక్కడ ఉన్న కొంతమంది మహిళా మిలీషియాలో వాళ్ళని కాల్చి చంపారు. ఇక్కడ దొరికిన వాళ్ళిద్దరిని, ఆ సజ్జా నాగేశ్వరరావు అనే వాళ్ళ పత్రిక నిర్వహించే ఇతన్ని పట్టుకొని కాల్చి వాళ్ళకి అక్కడ అంగరక్షకులుగా ఉన్న ఒకళ్ళిద్దరిని అక్కడ వాటెవర్ మీరు ఎక్కడైతే వాళ్ళని పట్టుకున్నారో అక్కడ దొరికిన 5-6గురిని కూడా తెచ్చి చంపి ఇక్కడ పెట్టారు. ఇది పాపులర్గా అర్థమవుతున్నటువంటి విషయం. రైట్. మన ఇండియన్ ఆర్మీ వ్యవస్థ కూడా అంటే విజయోత్సవాలు చేయడం కూడా మీరు ఎట్లా చూస్తున్నారు? కొంతమంది దాని మీద స్పందిస్తూ ఉన్నారు. అసలు భారత మిలిటరీని భారత పౌరుల మీదే ప్రయోగించడం అనేటువంటిది చాలా విచారించదగినటువంటి విషయం. పారామిలిటరీని కానీ మిలిటరీని కానీ అసలు పత్రికల్లో రాసిన వార్తలు మీరు చూసుంటారు. మన డ్రోన్లు, మిలిటరీ డ్రోన్లు వాడటం మూలంగానే ఈ ఆపరేషన్ కగార్ సాధ్యమైంది. అంటే నువ్వు మిలిటరీని నీ దేశంలో ఉన్న ప్రజల మీద, ముఖ్యంగా ఆదివాసీల మీద ప్రయోగిస్తున్నావు అని అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు అనేటువంటిది చెప్తున్నది ఇది. ఇవాళ ఇట్లా ఒక రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు పెడుతున్న పేరు అర్బన్ నక్సలైట్. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ దేశ ప్రజలకి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు తక్కువైనాయి, వాటిని ప్రభుత్వాలు కల్పించాలి, అనేక హక్కుల్ని ప్రభుత్వాలు హరిస్తున్నాయి, వాటిని అలా చెయ్యకూడదు అని చెప్తున్న వాళ్ళకి పెట్టిన ముద్దు పేరు అర్బన్ నక్సలైట్స్. ఇది ఎంత విచారకరమైనటువంటి విషయం ఇది. రైట్. ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ అనేది నిజంగా ఇప్పుడు దీని గురించి ఒక మాట చెప్పి కన్క్లూడ్ ఇవ్వండి. ఆపరేషన్ కగార్ అనేటువంటిది దండకారణ్య ప్రాంతంలో, ముఖ్యంగా ఈ మహారాష్ట్ర, గడ్చిరోలి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మల్కన్గిరి, తెలంగాణ, ఆదిలాబాదు, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల్ని అక్కడ పూర్తిగా భయపెట్టి కానీ, వాళ్ళని అక్కడి నుంచి తొలగించి కానీ, అక్కడ వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్ట్ పార్టీ దళాలని నిర్మూలించి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మైనింగ్ చేయటానికి
ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ మైనింగ్ వేదాంత, అంబానీ, అదానీ ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి ఆ ఖనిజ సంపదని చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప దీనిలో వేరే పెద్ద విషయం ఏమీ లేదు. రైట్. పహల్గామ్ అటాక్ సార్, పహల్గామ్ అటాక్ని మీరు అది చూసినప్పటి నుంచి, అది విన్నప్పటి నుంచి మీరు దాన్ని ఎలా ఎలా చూస్తున్నారు దాన్ని? అంటే పెహల్గాంలో అనేక మంది భారతీయుల్ని కొంతమంది చంపటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. హిందువులని అడిగారు అని చెప్తున్నారు. ఎందుకు అడిగారు? ఇంతకుముందు ఎక్కడ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేయటం తప్ప వాళ్ళ టార్గెట్ని నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగి చంపటం లేదు. ఇప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా అడిగి చంపారు అంటున్నారు. దీనిలో ఏంటంటే హిందువుల్ని చంపుతున్నారు అనే భయాందోళనల్ని, అట్లాగే ఫలానా వాళ్ళు చంపుతున్నారు, ముస్లింలు చంపుతున్నారు అనే ఈ రకమైనటువంటి ఒక వైరుధ్యాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావటం కోసం జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కుట్ర నంబర్ 1. నెంబర్ 2, అది ఎవరు చేశారు మనకు తెలియదు. అది పాకిస్తాన్ వాళ్ళు చేసి టెర్రరిస్టులే కదా. ఇప్పుడు నలుగురు చేసి మనుషుల్ని చంపిన వాళ్ళని మనం టెర్రరిస్టులనే అనాలి అంతే. అయితే అసలు వాళ్ళు హిందువులా ముస్లింలా కూడా మనకు తెలియదు. వాళ్ళు మనం ఇంతవరకు పట్టుకోలేదు. వాళ్ళు అసలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల, వేరే ఎవరైనా దేశంలో కల్లోలం సృష్టించడానికి ఇలాంటి పని చేయించారా తెలియదు. అవును. కాబట్టి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఆ విషయాలు బయటకు వస్తాయి. ఒకటి. రెండవది, మన ల్యాప్సెస్ ఏంటి? నువ్వు కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేసిన తర్వాత పరిణామాలు భిన్నంగా ఉంటాయి. అవును, ఊహించాలి. కాశ్మీర్లోకి నువ్వు ఇప్పుడు పెద్ద ఎత్తున హిందువుల్ని, టూరిస్టుల్ని పంపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అంత విశాలమైన మైదానంలో నీకు దాదాపు 1 గంట సేపు అందుబాటులోకి సెక్యూరిటీ పర్సనల్స్ రానంత విచ్చలవిడిగా ఎందుకని వదిలిపెట్టాం మనం? ఇది ఒక కీలక. అంటే కశ్మీర్లో అడుగడుగున ఒక మిలిటరీ జవాన్ ఉండేటువంటి పరిస్థితుల నుంచి, అంటే వాళ్ళు నలుగురు కూడా మన మిలిటరీ డ్రెస్ యూనిఫామ్లోనే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఎవరు ఊహించగలకుండా ఆ రకంగా జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి వాళ్ళ డ్రెస్సులు ధరించి ఉండొచ్చు, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండాలి కదా అంటున్నా నేను. అక్కడ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం నువ్వు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉండాలి కదా. నీ డ్రెస్సుల్లో వేసుకొని వీళ్ళు వచ్చారు కాదని నేను అంటల్లా, కానీ అసలు నీ డ్రెస్సులు వేసుకున్న నీ మనుషులు ఏమయ్యారు, ఎందుకు లేరు? ఇది కీలకమైన పక్కా ప్లాన్ అయితే తెలియదు మనకి. మనం ఏం చెప్పగలుగుతాం? ఒక ఘటన జరిగింది, దురదృష్టకరమైంది. ఎవరు చేశారు? నువ్వేదో చెప్తున్నావు, అది నమ్మాలి, కానీ అసలు చేసిన వాళ్ళు దొరకలేదు. వాళ్ళు పాకిస్తాన్ బయలా లేకుండా మన దేశం. అట్లాగే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపిన దాఖలాలు లేవు ఎక్కడ. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఘర్షణల్ని ప్రేరేపించడానికి ఇది ఎవరైనా చేసి ఉండొచ్చు. దానివల్ల ఎవరికి లాభం ఉంటుందో వాళ్ళు చేయించి ఉండొచ్చు. కాబట్టి దాని గురించి పక్కన పెడితే అక్కడ సెక్యూరిటీ లేకుండా ఎందుకు పోయింది అనేది మన కీలకమైనటువంటి ప్రశ్న. అట్లాగే ఇక్కడ ఆపరేషన్ కగార్లో మిలిటరీ డ్రోన్లు వాడి వీళ్ళు మొత్తం గుట్టుమట్లు తెలుసుకున్నానన్న నువ్వు అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో ఈ డ్రోన్లు వాడి అక్కడ నుంచి వస్తున్న చొరబాటుదారుల్ని ఎందుకని గుర్తించలేకపోయావు? అంటే మన దగ్గర మైనస్ ఉందా లేదా అనేది మరి జనం అర్థం చేసుకోవాల్సి ఉంది కాబట్టి జరిగింది కదా సార్. అయితే మనం కనిపెట్టలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చారు. అసలు వచ్చిన వాళ్ళని ఎవరినో పట్టుకోలేకపోయాం కాబట్టి ఇంతవరకు ఏమీ తేలలేదు. ఇది ఒక విషయం. అట్లాగే ఇవాళ మీరు చూస్తుంటారు, ఆ అమ్మాయి ఎవరో జ్యోతి, అవును, ఆ అమ్మాయి చేసినటువంటి ఇదంతా కూడా జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్ లాగా వ్యవహరించిందని వాళ్ళ అనేక విషయాలు వస్తున్నాయి. అవును, ఆవిడ బీజేపీ పార్టీతో కూడా క్లోజ్ అసోసియేషన్తో ఉన్నటువంటి విషయం కూడా బయటకు వస్తున్నది చెప్పారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోగలం? అంటే మీ పార్టీలో కూడా ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది
తెలియని పరిస్థితి ఉన్నది. దీనికి మరి విచారించటం లేదా? రెండవది, ఇవాళ అతనెవరో అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ని నువ్వు అరెస్ట్ చేశావు, నీ మధ్యప్రదేశ్ మంత్రిని వదిలిపెట్టావు. ఒకటే విషయం మీద చాలా డెరగేటివ్గా మాట్లాడిన నీ మంత్రిని పక్కన పడేసి దాన్ని ఏమీ నెగటివిటీ లేకుండా మాట్లాడిన ఒక ఇంటలెక్చువల్ని అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మణిపూర్లో ఘోరమైన హింసాకాండ జరిగి మహిళల్ని నగ్నంగా ఊరేగించి 100 మందిని చంపేస్తుంటే 2 తెగలు కొట్టుకుంటుంటే స్పందించని ప్రధానమంత్రి ఒక ముసలి నాయకుడిని కాల్చి చంపితే విజయగర్వంతో పొంగిపోవటం ఏంటి? అసలు ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానిలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. సింధూర్ నెక్స్ట్ వస్తుంది, ఇది కంప్లీట్ చేయండి ఫస్ట్. అదే పహల్గాం సంఘటన దురదృష్టకరం. ఓకే, ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోలేకపోయాం, విఫలం. అసలు ఆ సంఘటన జరగకుండా నిరోధించలేకపోయాం, అదొక విఫలం. నీ మిలిటరీ డ్రోన్లు చాలా గొప్పవని మీరు జబ్బలు జరుపుకుంటున్న మిలిటరీ డ్రోన్లు బోర్డర్ ప్లేసెస్లో ఎందుకు లేవని నేను అడుగుతున్నాను, సమాధానం లేదు. ఓకే, ఇది ఎవరు ఊహించని విధంగా జరిగింది కదా సార్, అకస్మాత్తుగా ఒక్కసారిగా జరిగింది, ఎవరు ఊహించలేదు. మరి ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అనేవి అకస్మాత్తుగా జరుగుతాయి. ఓకే, దాన్ని నివారించడానికి మన దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. రైట్. ఇప్పుడు సమ్మర్ వేసవిలో చాలామంది టూరిస్టులు కాశ్మీర్కి వస్తారని తెలిసి అత్యంత కీలకమైన ప్రదేశాల్లో, ముఖ్యంగా దట్ వ్యాలీ, అది ఎప్పుడూ కూడా టూరిస్టులతో కలకల్లాడేది వ్యాలీ. అక్కడ నీ భద్రత ఎందుకు లేదు అని నేను అడుగుతున్న భారతదేశ పౌరుడిగా. నీ సమాధానం ఏంటి? ఈ దేశ హోంమంత్రి చెప్పవలసిన సమాధానం అది. రైట్. ఈ పహల్గామ్ అటాక్ తదనంతరం సింధూర్ ఆపరేషన్, ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయింది అది ఇది అని చెప్పేసి ఇప్పుడు భారతదేశం అంతా తిరంగ యాత్ర చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. సో అందులో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? ఈ దేశమంతా చేసే బదులు ఈ వీర సైనికులు పహల్గా వెళ్ళి అక్కడ ప్రజలకి మద్దతుగా ఒక ర్యాలీ ఎందుకు చేయలేకపోతున్నారు? నెంబర్ 1, ఇది ఇప్పుడు కాదు, ఆ రోజునే చేయాలి వెంటనే. నెంబర్ 2, ఇవాళ యుద్ధం చెయ్యాలి అంటున్నారు చాలామంది. వాళ్ళు వెళ్ళి ఆ యుద్ధానికి గురయ్యే ఆ బోర్డర్ ప్రాంతాల గ్రామస్తుల దగ్గర ఎందుకని వాళ్ళకి రక్షణగా ఉండలేరు, లేదా వాళ్ళకి సహాయం చేయడానికి అక్కడికి ఎందుకు వెళ్ళరు? ఇక్కడ యాత్రలు చేయటం ఏంటి? అంటే యుద్ధం చెయ్యమని ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పటం చాలా తేలిక. యుద్ధం జరిగే ప్రాంతంలో నివసించేటువంటి పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యుద్ధం గురించి మాట్లాడాలి. నువ్వు ఉక్రెయిన్ వెళ్ళి శాంతి చర్చలు చేయాలంటావు, గాజా దగ్గర దాడులు ఆపేయాలి, ఇజ్రాయెల్తో నేను మాట్లాడతానంటావు, నేను చాలా శాంతి దూతనంటావు. అక్కడికొచ్చి మన కగార్లోనేమో నీ దేశ ప్రజల మీద అత్యంత వికృతంగా ప్రవర్తిస్తావు. అవతల తెలియని టెర్రరిస్టు దాడి మీద పక్కనున్న దేశాన్ని ఆక్షేపించి దాని మీద దాడులు చేస్తానంటావు. నిజమే, మరి ఈ దాడుల గురించి ముందుగానే వాళ్ళకి ఎందుకు సమాచారం ఇచ్చారు? అది స్వయంగా ఈ దేశ విదేశాంగ మంత్రి ఒప్పుకుంటున్నాడు. నువ్వు దాడి చేయదలుచుకున్నప్పుడు దాడుల గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ జరిగే దాడుల్లో వాళ్ళకి ఏమైనా నష్టం జరగకుండా వాళ్ళు చూసుకుంటారు, ముందు జాగ్రత్త. మరి నువ్వు ముందు చెప్పావుగా, మరి ఇంక నువ్వు సాధించింది ఏంటి? ఒకటి, కొన్ని పత్రికల్లో కథనాలు పాక్ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళి, మన భద్రతా బలగాలు వాళ్ళ ప్రదేశానికి వెళ్ళి నైట్ 1:20 ప్రాంతం 20 నిమిషాల్లో మొత్తం క్లోజ్, వాళ్ళ స్థావరాలు మొత్తం మట్టు పెట్టడం జరిగింది. దాదాపుగా 90 నుంచి 100 మంది. ఆ స్థావరాల్లో ఎవడున్నాడు, చచ్చిపోయింది ఎవడు? 90 నుంచి 100 మంది అనేది మనుషులు చచ్చిపోతారండి. బాంబు వేస్తే 100 మంది చచ్చిపోతారు. ఇవాళ నువ్వు 100 మందిని ఇక్కడ కగారులో చంపావు. పహల్గామ్ అటాక్ కి ప్రధాన సూత్రధారి పహల్గామ్ అటాక్ తర్వాత మీరు చేసిన దాడుల్లో, పాక్ చేసిన దాడుల్లో అటు ఇటు వందలాది మంది పౌరులు చనిపోయారు. దీనికి ఎవడు సమాధానం చెప్తాడు? పహల్గాంలో 22 మంది చచ్చిపోయారు, కానీ తర్వాత జరిగిన పహల్గామ్ 26 మంది చచ్చిపోయారు. కానీ ఈ బోర్డర్లో అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయారు యుద్ధం మూలంగా. ఏం సాధించినట్టు?
వాళ్ళని 100 మందిని చంపావు, బాగానే ఉంది. కానీ ఇవాళ బయట ఉన్నటువంటి విషయం, ఎన్ని యుద్ధ విమానాలు పడిపోయినాయి మనకి. రాఫెల్ విమానాలు 3ని కూల్చేసామని పాకిస్తాన్ వాడు అన్నాడు. దీన్ని కొన్ని పత్రికలు సమర్థించినాయి, రాయిటర్స్ లాంటి పత్రికే. సరే, నువ్వు ఒకటని ఒప్పుకున్నావు. ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి నిన్ను, అసలు ఎన్ని కోల్పోయామో చెప్పండి అంటే అది సైనిక రహస్యం అంటున్నావు. ఏముంది దాంట్లో? నువ్వు 30 రాఫెల్స్ కొన్నానని చెప్పు. ఏదో 30, 26, 35 కొన్నావు. ఇదిగో తీసుకెళ్ళి చూపించు, ఇదిగోనయా ఒక్కటే పోయింది, మిగతా 34 ఉన్నాయని నువ్వు చూపించచ్చుగా. దానిలో రహస్యం ఏముంది? ఏమన్నా రహస్యం ఉంటే ఎక్కువ విమానాలు కూలిపోయినాయి, తెలియకుండా ఉంచడం రహస్యం. కాబట్టి యుద్ధం వలన మనకి నష్టం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధాన్ని అసలు ఆపింది థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడంతోనా, ట్రంప్ గారు ఎంటర్ అవ్వడంతోనే ఆగిందా, లేకుంటే ఎట్లా ఆగింది అనుకుంటారు? అది నేనెందుకు చెప్పాలి? అసలు భారత ప్రభుత్వం చెప్పాల్సింది. అది ట్రంప్ వేరే కేకలేస్తున్నాడు బయట, నేనే ఆపాను అంటున్నాడు ట్రంప్. ట్రంప్ ఆపలేదు, మేమే ఆపుకున్నామని వీళ్ళు కదా చెప్పాల్సింది. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఇండైరెక్ట్ గా మోదీ ప్రసంగంలో, ఆ రోజు మోదీ ప్రసంగంలో ఇది ఇరు చర్చల మధ్యలో జరిగిందని ఇండైరెక్ట్ గా చెప్పిళ్ళు, అంతేగాని మరి ట్రంప్ని ఖండించాలి కదా. ఇప్పుడు ఖండించలేదు ఇది. మరి ట్రంప్ని ఎందుకు ఖండించట్లేదు? మిత్ర దేశాలు కదా. మిత్ర దేశాలు అయితే వాడు అబద్ధాలు మాట్లాడుతుంటే తప్పండి, మేమిద్దరం ఇప్పుడు మీరు వస్తారు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అంటాడు. తప్పయ్యా కావాలంటే ఆయన అడుగు, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నామని చెప్పాలి. కానీ ట్రంప్ మాట్లాడితే ఖండించవా? రైట్. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్లో ఐఎంఎఫ్ అనేది పాక్కి నిధులు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూసినప్పుడు ఇమ్మీడియట్గా పాక్కి నిధులు ఇవ్వడాన్ని, యుద్ధం జరుగుతుంది, ఘర్షణ. ఇప్పుడు ఆ ప్రపోజల్ ఎప్పుడు వెళ్ళింది ఏంటి తెలియదు, దాని నిధులు శాంక్షన్ అయినాయి. ఇది యుద్ధానికి మద్దతుగా అమెరికా చేయించిన సహాయంగా అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చా అంటే మనం చూడదలుచుకుంటే ఏమైనా చూడొచ్చు. నంబర్ 1, అసలు ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టారనేది పాకిస్తాన్ ప్రజలకి ఆ ప్రభుత్వం చెప్పుకోవాల్సిన విషయం. వెపన్స్ కోసం అనేది ఒక టాక్. వెపన్స్ కోసమే అయితే మరి యుద్ధం కంటిన్యూ అయ్యి ఉండేది. యుద్ధం ఎందుకు ఆపారు? పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంది, వీళ్ళోటో వాళ్ళోటో వేస్తే మరి ఇది ముందు తెలియదా? పాకిస్తాన్ దగ్గర కూడా అణుబాంబు ఉంది అనే విషయం ముందు తెలియాలి కదా. అట్లాగే చాలామంది ఇక్కడ కేకలు పెడుతున్నారు, పిఓకేని విముక్తి చేయాలి అని. అవును, సాధ్యం వద్దా ఇవాళ నీకు? దానిలో ఎంత నష్టం ఉంటుంది? అవును, అంత పెద్ద యుద్ధం చేయాలంటే ఇదేమీ బంగ్లాదేశ్ లాగా విడిగా ఉన్న ప్రాంతం కాదు నువ్వు కట్ చేయటానికి. ఇది పాకిస్తాన్కి అతుక్కోనున్న పార్ట్. నీ సైన్యం ముందుకెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అక్కడ ప్రజలు ఒప్పుకోరు. ఇప్పుడు నీ దేశంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడికి వచ్చి ఆక్రమించుకోవటానికి ఎలా ఒప్పుకోరో వాళ్ళు అలాగే ఒప్పుకోరు. వాళ్ళు పాకిస్తాన్లో ఉంటున్నారు కాబట్టి ఆ ప్రజల్ని చంపాలి, వాళ్ళు ప్రతిఘటిస్తారు, ఆ దేశంతో యుద్ధం చేయాలి. ఎన్ని రాఫెల్స్ పోతాయో తెలియదు, ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, వాడి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఈ ఆర్ఎస్ఎస్ వీర సైనికులు పిఓకేని విముక్తి చేయాలంటే ఇది సరైనటువంటి విషయమేనా? అసలు ఒక విషయాన్ని శాంతి చర్చలతో పరిష్కరించుకోవటానికి అవకాశం ఉంటే నువ్వు యుద్ధం దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు యుద్ధం ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విషయం. నువ్వు ఆయుధాలు సొంతంగా చేసుకుంటుంది ఏం లేదు పెద్దగా. ఏవో బ్రహ్మోస్ అవి ఇవి అంటారు కానీ అన్ని రాఫెల్స్ దగ్గర నుంచి జలంతర్గం దగ్గర నుంచి ఆఖరికి నీ తోటాల దగ్గర దాకా కూడా కొనాల్సిందే బయట. బ్రహ్మోస్ అయితే మనదే, కొన్ని మనవే, కొన్ని మనం చేస్తున్నాం కానీ అనేకం కొంటున్నాం. రైట్. ఇప్పుడు టర్కీ కాదు, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, చాలా చిన్న దేశం, మనతో పోలిస్తే చిన్న దేశం. ఏం ధైర్యం ఉందని చెప్పేసి అంత ఇదిగా మన మీదకి వస్తుంది అంటే టర్కీ ఉందనా లేకుంటే చైనా ఉందనా? ఒకటి పాకిస్తాన్ లాబీ పాకిస్తాన్కు ఉంటుంది, టర్కీ చైనానే కాదు, ఇరాన్ దగ్గర నుంచి సౌదీ అరేబియా దాకా భారత్తో మంచిగా ఉండొచ్చు కానీ
పాకిస్తాన్ మీదకి నువ్వు దుందుడుగ్గా వెళితే వాళ్ళు ఎవరు ఊరుకోరు కదా. కాబట్టి ఒక దేశాన్ని ఆక్రమించటం అనేటువంటిది మంచి విషయం ఏం కాదు. పాకిస్తాన్లో ఉన్న పౌరులు కూడా చాలా కాలం మనతో కలిసి ఉన్న పౌరులు. ఇవాళకి కూడా పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో సిక్కులు బోల్డ్ మంది ఉంటారు, సింధు ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ కూడా భారతదేశంలో అంతర్భాగమైన వాళ్ళు చాలా కాలం, చాలా జనరేషన్స్. ఇవన్నీ వదిలిపెట్టి కేవలం ముస్లింలు అనే పేరుతో ఆ దేశాన్ని శత్రుదేశంగా చేసి, నీకు బోర్డర్ తగువులు ఉండొచ్చు పాకిస్తాన్తో, కానీ అట్లా ఒక శత్రుత్వాన్ని క్రియేట్ చేసి లాభపట్టం అనే దాని వెనకాల ఇక్కడ ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మీరు గమనించండి, ఎప్పుడు ప్రధానమైన మేజర్ ఎలక్షన్ సీన్స్ వస్తున్నా ఒక విషయం జరుగుతున్నది ఉగ్రవాదానికి సంబంధించి. ఎలక్షన్స్ ముందు ఇవాళ బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి. అవును, నిజంగా ఎలక్షన్స్ ముందే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడున్న ప్రజల్లో దేశభక్తిని రెచ్చగొట్టడం, ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడం, దాని ద్వారా మెజారిటీ ఓట్లని గ్రాబ్ చేయటం. ఓకే, నిజంగా ఇది ఒక స్ట్రాటజీ. అంటే ఓన్లీ ఓటింగ్ పర్పస్ అండ్ గెలవటం కోసమే, అంతే. మరి ఎవరు చనిపోయినా మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో మత కల్లోలాలు జరిగినాయి. చెన్నారెడ్డి అధికారంలోకి రావటానికి జరిగిన కార్యక్రమం అది. అవునా? అప్పుడా? చెన్నారెడ్డి 60s 70s తర్వాత ఇంకా 80s రామారావుకు ముందు 80s, లేట్ ఎర్లీ 80s. కాబట్టి అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు, అధికారాన్ని నిలబెట్టుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రజల మధ్య చీలికలు తీసుకురావటం, ప్రజల్ని విభజించటం, అవసరమైతే ప్రజల్ని చంపటం, అధికారం కోసం, ఇవన్నీ అధికారం కోసమే జరుగుతాయి. ఇది వాళ్ళ కొత్త కాదు, మొదలు కాదు, చివర కాదు. అట్లాగే ఇవాళ ఒక వ్యక్తిని, కేశవరావు అనే వ్యక్తిని చంపేసేసి ఇదే చివరిది అని అంటే కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి పోరాటంలో కేశవరావు మొదటివాడు కాదు, చివరివాడు కాదు. మధ్యలో వచ్చాడు, మధ్యలో అతని టర్మ్ అయిపోయింది. ఇవాళ తాత్కాలికంగా మా పార్టీని అక్కడ లేకుండా చేయొచ్చు, కానీ ఆ ఆలోచన విధానాన్ని నిర్మూలించడం నీకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. రైట్. ట్రంప్ మనోడా పగోడా? ట్రంపే, ఎవడి మనిషి కాదు. నరేంద్ర మోదీ వాడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, అమెరికా ఈజ్ ఫస్ట్. అది అతని నినాదం. అమెరికా ఈజ్ ఫస్ట్. అమెరికా అంటే అమెరికాలో ఉన్న ప్రజలందరూ కాదు, అమెరికాలోకి యూరోప్ నుండి వెళ్ళిన ప్రజలు. ఓకే ఓకే, అర్థమైంది కదా. అమెరికా ఆ శ్వేతజాతీయులది, నల్లవాళ్ళకి అక్కడ చోటు లేదు, మెక్సికన్లకు అక్కడ చోటు లేదు, ఇండియన్స్కి అక్కడ చోటు లేదు, చైనీస్కి అక్కడ చోటు లేదు, ఎవరికి లేదు. ఇది మాది. అక్కడ రెడ్ ఇండియన్స్ అందరినీ నిర్మూలించారు. తర్వాత అక్కడ వాళ్ళ అవసరాల కోసం మిగతా వాళ్ళందరినీ రానిచ్చింది ప్రభుత్వాలు. కానీ వాళ్ళ ట్రంప్ మళ్ళీ వెనకబాట పట్టాడు. అమెరికా మాది, మేము చెప్పినట్టే ప్రపంచం నడవాలి. ట్రంప్ గురించి మనకు ముందు తెలుసుంటే కమలా హ్యారిస్కి సపోర్ట్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మోదీ అక్కడికి వెళ్ళి బిఫోర్ ఎలక్షన్ మోదీ అక్కడికి వెళ్ళి ట్రంప్కి మద్దతు ఇవ్వడం అనేది ఇది ముందు తెలియదు మనకి. మోడీ మద్దతు ఇచ్చాడు అనేది కాదు, అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా మొదట వెళ్ళిన వాళ్ళకి చాలా భ్రమలు ఉన్నాయి. మొదట భోజనం చేసిన వాడు తర్వాత భోజనానికి ఎవరైనా కూర్చుంటే అవసరం లేదు అనే ధోరణితో ఉంటాడు. ఎక్కడైనా కూడా కడుపు నిండిన వాడు మిగతా వాళ్ళని పట్టించుకోడు. అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ జనరేషన్స్, అంటే 80sకి ముందు వెళ్ళినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్ రైట్ అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కొత్తగా ఇంతమంది ఇండియన్స్ వస్తే అది మంచి విషయం కాదని అనుకుంటున్నట్టున్నారు.
కానీ ఈ ట్రంప్ విధానాలు ఎక్కువ కాలం నడవు. నడవు. ఎందుకు అని అంటే అది అమెరికన్స్కే ఇబ్బంది అవుతుంది. అమెరికన్స్ కోసమే ఆయన చేస్తుంటే వాళ్ళకి ఇట్లా అమెరికన్స్ అంటే ఆయన ఉద్దేశం అమెరికాలో ఉన్నటువంటి శ్వేతజాతి యూరోపియన్లు అని. ఈ రాజకీయాలు ఏంటో కానీ రాజకీయాల వల్ల ఇక్కడ భారతీయులు అంటే ఇవాళ హిందుత్వాన్ని అంగీకరించిన మెజారిటీ హిందువులు ఇది మన ఇండియా అని వాళ్ళ ఉద్దేశం, బీజేపీ వాళ్ళ ఉద్దేశం. ట్రంప్ ఉద్దేశం అక్కడ అలా ఉంటుంది. నల్లజాతి వాళ్ళు, మెక్సికన్లు, ఇండియన్స్ వీళ్ళెవరు అమెరికన్స్ కాదు, దే ఆర్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. మేమే అమెరికన్స్. ఇప్పుడు భారతదేశంతో మిత్ర దేశము, మోదీ నా మిత్రుడు అది ఇదని చెప్పుకున్న ట్రంప్ మనకు కొన్ని కంపెనీస్ రానియకుండా చేస్తున్నాడు, యాపిల్ కంపెనీ లాంటిది. అంటే ఈ రకంగా చేసినా కూడా ఆయన మీదకి మోదీ అసలు ఏం స్పందించడం లేదు. అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు? మోదీ ఇక్కడ ఒక ట్రంప్ కావాలనుకుంటున్నాడు. ఇండియన్ ట్రంపా? అంతకు మించి వేరే ఏం లేదు. ఇప్పుడు ఆయన మీద స్పందించకపోతే ట్రంప్ అవుతాడా? అంటే ట్రంప్ అవ్వటం అంటే అలాంటి ఆలోచనలతోనే ఇతను ఉన్నాడు. వాళ్ళిద్దరికీ మధ్య ఆలోచనల్లో ఐక్యత ఉన్నది. అది ఇండియాకి నష్టమా, అమెరికాకి లాభమా, అమెరికాకి నష్టమా, ఇవేవి వాళ్ళకి పట్టవు. ఒక విచ్చలవిడితనంగా వ్యవహరించటం, తను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అందరూ వినాలి, ఇది ఏకపక్ష ధోరణి అనేది ట్రంప్కి మోడీకి కామన్గా ఉన్న అంశం. అసలు ఈ సింధూర్ ఆపరేషన్, ఈ యుద్ధం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏంటిది, నష్టం ఏంటిది, ప్రయోజనాలు ఏంటిది? నష్టం యుద్ధ వాతావరణం రావటం మూలంగా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు బోర్డర్ విలేజెస్లో. కామన్ పీపుల్స్. రెండవది యుద్ధంలో ఖర్చు పెట్టినటువంటి ఆయుధ సంపత్తి వలన కొంత నష్టం జరిగింది. మూడవది ప్రజలలో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హిందువులలో ముస్లింల పట్ల ఉండే వ్యతిరేకత మరికొంత పెరిగింది. ఇవన్నీ నష్టాలే. భారతదేశ సమగ్రతకి ఆ రకమైనటువంటి ఆ ఇబ్బంది పెరుగుతూ పోతున్నది. ఇవన్నీ నష్టాలే. లాభాలు అనేవి ఏమి ఉండవు. యుద్ధం వలన ఎవడికి లాభం ఉండదు, ఆయుధాలు అమ్మేవాడికి తప్ప. అంటే ఈ యుద్ధం ఎందుకు వచ్చిందంటే ఆయుధాలు కొనుగోలు కోసమే వచ్చిందా? ఇది అసలు యుద్ధం కాదు, ఇది ఒక చిన్నపాటి, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ అన్నారే అలాంటిదే ఇది కూడా. యుద్ధం కాదు ఇది పెద్ద యుద్ధం కాదు. కొన్ని విమానాలు ముందుగా చెప్పి కొన్ని విమానాలు వెళ్ళి ఒక ప్రాంతంలో బాంబులు వేసి రావటం, దీన్ని యుద్ధం అంటారా? వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు కదా. వాళ్ళు బోర్డర్లో మోటార్స్తో కాల్చారు, కొన్ని ఖాళీ డ్రోన్లు పంపారు. మీరు అది కూడా చూడొచ్చు. ఆ డ్రోన్స్ ఒట్టి డ్రోన్స్, వాటికి ఆర్మ్స్ లేవు. వాటిని కూర్చేసి వీళ్ళు అంటున్నారు. ఇది అసలు వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసిన వ్యవహారం లాగా ఉంది తప్పితే. సింధు జలాలు వాళ్ళకి ఇవ్వకపోవడాన్ని ఇది మంచి పరిణామం కదా? కాదా? ఎట్లా? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజలే. పాకిస్తాను దేశంగా నీకు శత్రు దేశం అయి ఉండొచ్చు, కానీ ఈ సింధు జలాల కింద వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళు, తాగునీళ్లు వాడుకునేటువంటి ప్రజలు, వాళ్ళందరూ ఎవరు? ప్రజలు, మానవులు, మనుషులు. కానీ వాళ్ళు పాకిస్తానీయులు కదా. అయితే ఒక వేరే దేశంలో ఉండటం నేరమా? వాళ్ళకి ఆ దేశానికి నీకు శత్రుత్వం ఉంటే నువ్వు తేల్చుకో. రెండు ప్రభుత్వాలు తేల్చుకోండి. అంతేగాని అక్కడ ప్రజలకి తాగునీళ్ళు లేక, ఇప్పుడు ఇది గాజాలో పిల్లల్ని చంపేయటం లాంటిది. ఓకే, అంత అమానుషంగా బిహేవ్ చేయదలుచుకో అంటే అది కూడా ఎక్కువ కాలం సాధ్యం కాదు. రేపు వర్షాలు పడి నీళ్లు ప్రవాహం ఎక్కువ వస్తే ఆపగలిగిన శక్తి మనకు లేదు. అది ముందు మనం తెలుసుకోవాలి. ఊరికినే దెబ్బలు తెరుచుకోవటం కాదు. దానికి గనక ఇప్పుడు ఏర్పాట్లు చేసి వాళ్ళకి నీళ్ళు వెళ్లకుండా చేయాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఆ నీళ్ళన్నీ మళ్ళించి వాడుకోవటానికి. ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కూడా కాదు,
అంతే. మరి కొన్ని ప్రాజెక్టులు కట్టాలి, కొన్ని జలాశయాలు నిర్మించాలి. ఇప్పుడు అంటే పెద్ద నీళ్లు లేవు. ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది నుంచో తర్వాత ఎప్పుడో దానికి వరద వచ్చే కాలం ఒకటి ఉంటుంది కదా. అవును. అప్పుడు నువ్వు వరదని పట్టలేవు. అవును, అది ఎక్కడికి పోతుంది నిజంగా? అది పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుంది? నీరు పల్ల మెరుగు. సింధు నది ఎటు పోతుందో అటే పోద్ది వరద. దాన్ని ఆపలేము ఇక మనం. ఎట్లా ఆపుతావు? నువ్వు నీ దగ్గర ఉన్న వరదనే ఆపుకోలేవే. నీకు ఇన్ని డాములు ఉన్నాయి, ఆల్మట్టి ఉంది, కృష్ణా నది మీద బోలెడని డ్యాములు ఉన్నాయి కదా. శ్రీశైలం ఉంది, నాగార్జున సాగర్ ఉంది, కింద ప్రకాశం బ్యారేజీ ఉంది. ఇన్ని టీఎంసీల, వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అవును. వరదని పట్టాల్సినంత ఏర్పాట్లు అవును మనకు లేవు. కాబట్టి ఇదేదో తాత్కాలికం. అంటే మరలా రిలీజ్ చేస్తారు అయితే వాటర్. రిలీజ్ చేయకపోతే నీ డ్యాములు కొట్టుకుపోతాయా బాబు? ఇంత తెలివి తక్కువగా అడిగే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా నేను. అమ్మో, ఇంతలా ఆలోచించలేదు అసలు. ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ గనక గేట్లు ఎత్తకపోతే, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తకపోతే, నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే ఏం జరుగుద్ది? అదే అక్కడ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజీల మీద ఉన్న నీ డ్యాములు గేట్లు ఎత్తకపోతే వరద వచ్చే కాలంలో డ్యాములు పోతాయి. మరి ఇదంతా ఆలోచించకుండానే మోదీ ఇవన్నీ ఇప్పుడు ప్రెస్లో వాగే వాగుడు, అంతకు మించి దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉండదు. నువ్వు ఏదో వర్షాలు లేనప్పుడు రిజర్వాయర్లు, ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది, గేట్లు ఎత్తలేదు, కింద ఎండిపోయి ఉండదు కృష్ణానది. అవును, అట్లనే ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా అంతే. వాళ్ళు ఆ సింధు నది మీద ఏవో డ్యాములు కట్టుకొని ఉంటారు కదా, ఆ నీళ్ళు నిల్వ చేసి ఉంటారు కదా, వాటిల్లో కూడా మళ్ళీ వరద వచ్చేలోపు కిందంతే ఉంటుంది. అదేదో నువ్వు చేసిన ఉత్పాతం కాదు. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? మూడింటి గురించి, పహల్గామ్, సింధూర్, కగార్, మూడింటి గురించి ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఒకటి, భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి ఈ దాయాది వైరాన్ని శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకొని మనకున్న ఎల్ఓసి వద్ద ఘర్షణలేమీ లేకుండా ఉండాలి. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ప్లీజ్ ఒక క్వశ్చన్. శాంతియుత చర్చలని అన్నారు, మరలా డ్రోన్స్ పంపిస్తున్నారు పాకిస్తాన్లో అనేది ఒక చర్చ. అప్పుడు మరి ఇది కరెక్టేనా? వాళ్ళు రెచ్చగొడుతున్నట్టేనా? యుద్ధం టైంలోనే పంపింది వాళ్ళు, మామూలు టైంలో ఎప్పుడు పంపారు? మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగానే వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారనే తెలుసుకోవటం కోసం డ్రోన్లు పంపించి ఉండొచ్చు, అవి మీరు పడగొట్టి ఉండొచ్చు. వాటికి తుపాకులు ఉన్నాయనో ఎక్కడ మీరేమి చూపించలేదు కదా, అనేక డ్రోన్లు వచ్చినాయి. అవును, వాళ్ళు రికగ్నైజింగ్ కోసం పంపించి ఉండొచ్చు డ్రోన్లని, వాటిని కూల్చారు మీరు. రైట్, కన్క్లూడ్ ఇవ్వండి. కాబట్టి పాక్తో ఉన్నటువంటిది శాంతియుత చర్చల ద్వారా విరోధాన్ని పరిష్కరించుకోవటం. ఓకే, పాక్ ముస్లిం దేశం కాబట్టి ముస్లింలందరూ మన దేశంలో ఉండటానికి వీల్లేదనో, లేకపోతే వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అనో, లేకపోతే మెజారిటీ దేశంగా ఇది ఉండాలనో మాట్లాడటం చాలా అన్యాయం. ఇది రాజ్యాంగ విరుద్ధం. దాన్ని వెంటనే మానేయాలి. భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏదైతే ఉన్నదో, అన్ని మతాలని సమానంగా చూడటం, అట్లాగే అందరూ కలిసిమెలిసి ఉండటం అనేటువంటి దాన్ని ప్రోత్సహించటం, ఇది ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా గో సంరక్షణ పేరుతో, లేకపోతే లవ్ జిహాదీ పేరుతో పనిచేస్తున్నటువంటి వాటిలన్నింటినీ కూడా కట్టడి చేసి ఆపేయాలి. ఇలా హిందూ ముస్లింల మధ్య సఖ్యభావాన్ని పెంచే పెద్ద కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టాలి. ఇది దానికి సంబంధించి. ఆపరేషన్ కగార్ విషయం లేదా మావోయిస్ట్ పార్టీ వీటికి వచ్చినప్పుడు కూడా నువ్వు అనేక దేశాలతో నేను శాంతి చర్చలు చేస్తానన్న వాడివి, ఇక్కడ కూడా వాళ్ళతో వాళ్ళ నాయకుడిని చంపావుగా, అయిపోయిందిగా, విజయం అంటున్నావుగా, నీదే విజయం. ఇప్పుడు శాంతి చర్చలు జరుపు. ఏంటయ్యా నువ్వు నీ ఆర్మ్స్ కింద పెట్టు, లేకపోతే నీ వాళ్ళకి ఏం కావాలో చెప్పు, ఇదిగో ఇవి చేద్దాం, మేము ఇవి చేస్తాం, మీరు మాకు సహకరించండి, మాట్లాడు.
మన ఆర్మీ ఒప్పుకోవట్లేదు డైరెక్ట్ ఫైరింగ్. ఆర్మీ ఒప్పుకోకపోవటానికి ఆర్మీదే ఉందండి. ఆర్మీ కాదు కదా అక్కడ విషయం, ప్రభుత్వ నిర్ణయం. నువ్వు పంపితే వెళ్ళింది కానీ ఆర్మీ, నువ్వు వెనకరా అంటే వచ్చేస్తుంది ఎంతసేపు అది. కాబట్టి ఆర్మీదేమీ లేదు అక్కడ, అసలు నిజమైన ఆర్మీ కూడా లేదు. పారామిలిటరీ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ విత్ పోలీస్ హెల్ప్ ఉన్నాయి. మిలిటరీ అమ్యునిషన్ అంతా వాడుతున్నారు. సో అది నువ్వు నిర్ణయం తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి, చర్చలకు సిద్ధమన్నా కూడా తగ్గట్లేదు. అదే కదా, వీళ్ళు ముందు అందరినీ ఇక్కడ లేకుండా చెయ్యాలి. చర్చలు చేస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు మీ కార్పొరేట్ని రానివ్వరు కదా. అందుకని ముందు వాళ్ళని అసలు అక్కడ లేకుండా చేయాలి, ఎలిమినేట్ చేసి పారేయాలి. వాళ్ళు ఎక్కడైనా పోయి బయట ఉంటే ఉంటారు. తర్వాత ఈ ఆదివాసీ గూడాలన్నింటినీ కూడా ఒక భయాందోళనలకి గురి చేయాలి. అక్కడి నుంచి అసలు డిస్ప్లేస్మెంట్ చేయాలి. నువ్వు తవ్వాలంటే 1,00,000 చెట్లు నిర్మూలించారట ఇప్పుడు. ఆఫీషియల్గా వచ్చింది అనౌన్స్మెంట్. 1,00,000 చెట్లు కొట్టేశారు. 1,00,000 ఎకరాల్లో ఉన్నటువంటి అడవిని నరికేశారు. మరి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన 200 ఎకరాల్లో వాళ్ళు చెట్లు ఏవో నిర్మూలిస్తున్నారంటేనే నానాగోలా చేసిన కోర్టులు, వాళ్ళ సుప్రీంకోర్టు ఎందుకు దానిలో జోక్యం చేసుకోదు? 1,00,000 ఎకరాల్లో చెట్లు అటవిని నాశనం చేయటం అంటే మాటలా? దానికి ఆల్టర్నేటివ్గా నువ్వేం చేసావు? దీనికి పర్మిషన్లు ఉన్నాయా? ఈ 1,00,000 ఎకరాల్లో ఉన్న ఆదివాసీలని అక్కడి నుంచి బయటికి పంపేయాలి, లేదా వాళ్ళని అక్కడ కూలీలుగా మార్చాలి. దిస్ ఈజ్ ద ప్లాన్. ఇది దీనికి అడ్డంగా ఉన్నారు కాబట్టి మావోయిస్టులు లేకుండా చేయాలి. అక్కడ ఏదో ఒకటి బిజినెస్ పడుతుంది. ఇప్పుడు బిజినెస్ నడుస్తుంది. బిజినెస్ ఏం లేదు, తవ్వటమే. ఖనిజ సంపద ఉందండి, గనులు ఉన్నాయి అక్కడ. అక్కడ ఉన్నటువంటి మినరల్స్ వాటిలన్నింటినీ మైనింగ్ చేసి తరలించుకుపోవటం. మీకు వాడి సంగతి తెలుసు కదా, ఓబుళాపురం గాలి జనార్దన్ రెడ్డి. అట్లాంటి గాలి జనార్దన్ రెడ్డిలు అక్కడ చాలా మంది ఉన్నారు కన్నేసి. వాళ్ళ కొమ్ము కాస్తా ఇదంతా చేస్తున్నారు. కన్క్లూడ్ ఇవ్వండి. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల జనతన సర్కార్ అని మావోయిస్టులు చెప్తున్నారు. వాళ్ళ పెద్దల్ని ఎవరినో పిలవాలి, మావోయిస్ట్ పార్టీని పిలవాలి, అక్కడ చర్చలు చేసి, అక్కడ నువ్వు ఒకవేళ ఖనిజ సంపదని బయటికి తీయదలుచుకున్నా వాళ్ళ అనుమతితో, వాళ్ళ భాగస్వామ్యంతో, అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన చట్టం ప్రకారం ఏదైతే నీ రాజ్యాంగంలో గిరిజనులకు ఉన్న షెడ్యూల్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం అక్కడ వ్యవహారం కార్యకలాపాలు నిర్వహించాలి. ఆ పని చేయకుండా ఈ రకమైనటువంటి పని చేయటం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించటం. దీని మీద తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సరైనటువంటి దిశానిర్దేశం చేయాలని చెప్పి కోరుతున్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.